మా యోసేపు ఉన్నాడు, ఈరోజు ఎంత కనపడ్డాడు మా వినుకొండ యోసేపు. వాళ్ళ కూతురు దివ్య, బుడ్డదే, ఇప్పుడు పెద్దదైందిలే. మొన్న ఫోన్ చేశా, ఏం చదువుతున్నావమ్మా అన్న. అది చదివేది ఏదో చెప్పింది. అమ్మాయి కాన్ఫ్ జరిగేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో నేనున్నా. డాక్టర్ జి రంగారావు గారు థియేటర్లో నన్ను తీసుకెళ్ళాడు. రాగా చూద్దు కానీ ఆపరేషన్ ఎలా చేస్తాం చూద్దు కానీ రా. నాకు వద్దు నాయన, నేను రానంటే కాదురా లోపల రా అని చెప్పి తీసుకెళ్ళాడు. తల్లి పొట్టను ఓపెన్ చేసి బిడ్డను బయటికి తీయటం, ఆ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎంత వెయిట్ ఉందో దాని వెయిట్తో సహా మొత్తం నాకు తెలుసు. ఎందుకంటే ఆ బిడ్డ తల్లికి బీపీ 200 దాటుతుంది భయంతో. ఆమె తల్లి నా దగ్గరకు వచ్చి నా బిడ్డ బ్రతికేటట్లేదు అయ్యా నువ్వు రా అంటే పోయి ఆ పిల్ల చేయి నేను పట్టుకున్నా. చేయి పట్టుకుని, అమ్మా నీకేం కదమ్మా, ధైర్యంగా ఉండు, మంచి బిడ్డనిస్తాడు ఏసై నీకు, నేనున్నాగా అన్నీ. ఆపరేషన్ థియేటర్లో ఆ పిల్ల చేయి పట్టుకొని నిలబడ్డా ఇందాక. అన్నా నువ్వు ఉండన్నా, నువ్వు ఉన్నావుగా, నాకేం కాదన్నా, నువ్వు ఉన్నావుగా. భయపడి పాపం బీపీ పెరిగిపోయింది. చేయబట్టుకుంటే సర్జరీ కార్యక్రమం. అంటే ఆ బిడ్డ పుట్టుక నాకు తెలుసు, అది కొంచెం పెద్దదైంది, ఇప్పుడు పెరిగి పెద్దదైంది. ఆ చిన్నదానికి ఫోన్ చేసి మాట్లాడుతూ, అమ్మ చదువుతున్నావు కదా, ఫస్ట్ వస్తున్నావు కదా, బాగా చదువుతున్నావు, ఏంటమ్మా ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే ఏడుస్తూ, మా నాన్న చాలా కష్టపడుతున్నాడు అంకుల్, చాలా కష్టపడుతున్నాడు. నేను చదివి ఉద్యోగం తెచ్చుకొని ఫస్ట్ మా నాన్నకి నేను సపోర్టుగా ఉండాలి. ఒకరోజు మా నాన్నకి అస్సలు బాగుంటలేదని ఆ పిల్ల నాన్న గురించి మాట్లాడుతుంటే నేను ఏడ్చా. అది చిన్నదే కానీ తన తండ్రి కష్టాన్ని గుర్తించి నాతో హృదయంగా కన్నీళ్లతో ఏడుస్తూ మాట్లాడుతుంటే, బా, ఇలాంటి బిడ్డను కలిగిన తండ్రి ధన్యుడు కదా. మా నాన్న అలా అని తన తండ్రి కష్టాన్ని వర్ణించి చెబుతూ తను ఏం చేయాలనుకుంటుందో. నేను అన్నాను, మరి యవనస్తురాలుగా ఎదుగుతున్నావమ్మా, మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మరి చాలా మాటలు మాట్లాడావు అంటే, నేను తప్పుడు మార్గంలోకి వెళ్తే మరి నేను అనుకున్నవన్నీ ఎట్లా జరుగుతాయి? కాబట్టి నా